పాలకుర్తి నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం దోచుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళు పాలకులుగా అనర్హులని వాళ్ళను తృణీకరించి వాళ్ళను గద్దె నుంచి దింపేయడం జరిగింది. దాని తర్వాత కనీసం ప్రతిపక్షంగానైనా మంచి యాక్టివ్ రోల్ ప్లే చేస్తారనుకొని వాళ్ళకు 30 సీట్లు ఇస్తే వాళ్ళు ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయిపోయారు. ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ ఫెయిల్యూర్లలో భాగంగా ఏదన్నా ఒక సభ నిర్వహించి ఆ సభ ద్వారా మళ్ళీ మేము లైవ్లో ఉన్నామని నిరూపించుకోవడానికి వరంగల్ సభ పెట్టిళ్ళు. వరంగల్ సభ ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించిల్లో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వలసలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే వాళ్ళ వైఫల్యాల వల్లనే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమైనాయి. వాళ్ళు ప్రతిపక్షంగా కూడా ఏ ఒక్కటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడం లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారమైన ప్రణాళికలతోటి ప్రభుత్వం ముందడికి పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే రాబోయే రోజులలో తెలంగాణకు ఒక మంచి భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తారని చెప్పి అటు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు పార్టీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా ముందడిపోతాడు కాబట్టి పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలు చూసి పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్ర చూసి యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీలో భారీగా వలసలతో చేరుతున్నాం. 100% భూభారత్ ద్వారా లాభం. ధరణికి భూభారత్కి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉన్నది. ధరణి ద్వారా దోచుకోవడానికి అమ్ముకోవడానికి మాత్రమే ధరణి పనిచేసింది. భూభారతి సామాన్య రైతు 1 ఎకరం 10 గుంటలు 20 గుంటలు అరెకరం ఉన్న రైతులకు కూడా భూభారతి ద్వారా చాలా లబ్ధి జరుగుతుంది. ఎవరికి కూడా మళ్ళీ సాదా బైనామా అవకాశం ఇచ్చిండ్రు. ఎన్నో వేలాది ఎకరాలు ఒకరి పేరు మీద ఒకరికి రోజు కొట్లాటలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల కేసులు ఇవన్నీ ధరణి ద్వారా జరిగినాయి. ఇప్పుడు భూభారత్ ద్వారా అవన్నీ పరిష్కృతం అయ్యి ఒక సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం కాబోతోంది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ భూభారత్ ద్వారా. సన్న బియ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్. సన్న బియ్యం అనేది గేమ్ చేంజర్. సన్న బియ్యము కేసీఆర్ ఎంతో చెప్తాడు నేను బంగారు తెలంగాణ ఎప్పుడు ఏర్పడుతుందండి? అందరూ సుభిక్షంగా ఉండి అందరూ ఒకే సమానమైన ఆహారం తిన్నప్పుడు అది బంగారు తెలంగాణ అనుకోవాలి. ఎవరు ఉన్నోళ్ళే సన్న బియ్యం తిన్నారు, లేనోళ్ళు గడక తాగేటువంటి పరిస్థితులు మళ్ళీ తీసుకొచ్చింది కేసీఆర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోడు లేనోడు ఒకటే సన్న బియ్యం తినాలి అని చెప్పి అటు రేవంత్ రెడ్డి ఇంట్లో ఏ బియ్యం తింటారో ఇటు పేద రైతు ఇంట్లో అదే బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం ప్రవేశపెట్టిళ్ళు. సన్న బియ్యం ద్వారా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. కేసీఆర్ పరిపాలన చేపట్టినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఉండే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉండే. దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా కనుక ఈ అభివృద్ధిని ముందుకు తీసుకపోతే ఇవాళ తెలంగాణ ఈ పరిస్థితి ఉండకపోవు. తెలంగాణలో ఎంతసేపు కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చింది తప్ప ప్రజలకు మంచి చేయడానికి ప్రాధాన్యత చేయలే. కాళేశ్వరం కడితే కూలిపోయింది, పథకాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. రైతులకు ఏదో రైతు బంధు అది ఇది అని 2-3 మాయమటాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిండు. రెండోసారి అధికారంలోకి వచ్చినా వాళ్ళ దోపిడీ ఇంకా పెరిగిపోయింది. అదే ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. అది దురల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. ఈ పేరులోనే ఇంత తేడా ఉన్నది. ఇప్పుడు ప్రజలు పాలించుకుంటే ఎట్లుంటుందో అట్లున్నది ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రజలకు అనుకూలంగానే పరిపాలన జరుగుతుంది. ప్రజలకు ఏది కావాలో అదే ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని అప్పుడు మాత్రం కేసీఆర్ హయాంలో దొరలకు ఏది కావాలో గజ్జేసిండు. బ్యూరోక్రాట్లది రాజ్యమైంది, పోలీసులది రాజ్యమైంది. అడిగిన వాళ్ళందరినీ జైల్లోకి పంపించిండ్రు, ప్రశ్నించే గొంతులను నొక్కేసిండ్రు. ఇప్పుడు అట్లా కాకుండా నిజమైన ప్రజాస్వామ్యంతో ఈ తెలంగాణ పరిడవిల్లుతోంది. Subscribe us and press the bell icon for more interesting updates.